టీటీడీ ఆధ్వర్యంలో భీమవరంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పి పద్మనాభరాజు అరాచకాలు వెలుగులోనికి వచ్చాయి. చెవిటి మూగపిల్లలను కొట్టడం, మహిళా ఉపాధ్యాయుల పట్ల అసభ్యకరమైన పదజాలంతో దూషించడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. ఆయన చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాలు ఉండవని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. టీటీడీ పాలక మండలి, ప్రభుత్వం వెంటనే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పద్మనాభరాజు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని విషయాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి శ్రీ వెంకటేశ్వర బదిరి పాఠశాల ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది. ఇక్కడ చెవిటి మోగ పిల్లలు ఇక్కడ అయితే విద్యను అభ్యసించే పరిస్థితి ఉంది. ఇక్కడ పాకలపాటి పద్మనాభరాజు అనే ప్రిన్సిపాల్ గారు, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. ఇక్కడ విద్యార్థులతో పాటు ఇక్కడ పనిచేసే అధ్యాపకులు, ఉపాధ్యాయులను కూడా ఇక్కడ వేధిస్తున్నాడనే ఆరోపణలు అయితే పలు ఉన్నాయి. ఇప్పుడు మనతో మాట్లాడటానికి ఇక్కడ అధ్యాపకులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏంటి? నమస్తే అండి. శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో టైలరింగ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. గత 7 నెలలుగా పద్మనాభరాజు గారు ప్రిన్సిపల్గా చేస్తున్నారండి. మా యొక్క పిల్లల్ని కొట్టడము, మమ్మల్ని దూషించడము, మా యొక్క క్యారెక్టర్స్ గురించి చాలా అసభ్యకరంగా మమ్మల్ని మానసికంగా బాధ పెట్టే విధంగా మాట్లాడారండి. మా గురించే కాక మా తల్లుల గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడారండి. దీనిపై నిన్న అధికారులు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, ఎటువంటి ఇది జరగలేదండి మాకు. అందుకని దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఇక్కడ ఏం చేస్తారు మీరు, ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? శ్రీ వెంకటేశ్వర బదిరి పాఠశాల హాస్టల్ నందు నేను ఏఎన్ఎంగా పనిచేస్తానండి. ఇక్కడండి మరి పిల్లలకి ఈ పద్మనాభరాజు గారు అని ఒక 7 నెలల క్రితం ఇక్కడ ప్రిన్సిపాల్గా, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఆయన ప్రమోట్ అయ్యారండి. అప్పటి నుంచి కాకుండానండి ఇంతకుముందు టెక్నీషియన్గా ఉన్నప్పటి నుంచి కూడానండి ఆయన వచ్చి ఎన్నో అదొక రకమైన మా మీద డిమాండ్లు చేయడం అండి. ఇది చేయొద్దు, అది చేయొద్దు. మేము ఎంత కరెక్ట్గా చేసినప్పటికీ కూడా అనవసరంగా మమ్మల్ని కోప్పడడం అండి. పిల్లలు చిన్నదానికి పెద్దదానికి పిల్లల్ని కోప్పడడం, పిల్లలు కొట్టడం అండి. పిల్లలు ఈ మధ్యకాలంలో పిల్లల్ని 10th క్లాస్ పాస్ అవ్వరు, మీరు పాస్ అవ్వరు, ఈ స్కూల్ ఉండదు అని చెప్పేసి అస్తమానం పిల్లల్ని భయపెట్టడం. అంతేకాకుండానండి పిల్లల విషయంలో కూడా, ఫుడ్ పెట్టే విషయంలో కూడానండి, వాళ్ళు కడుపు నిండా ఫుడ్ పెడితే పిల్లలు మాట వినరు. మన చెప్పు చేతుల్లో ఉండాలంటే పిల్లలు కడుపు నిండా పెట్టకూడదు. అలా పెట్టినట్టయితే మన దగ్గరకు వచ్చి మన మాట వినరు. ఆ రకంగా ఎన్నో వాదనలు పెడతా ఉన్నవారండి. అయినప్పటికీ కూడా మేము ఆయన మాట కూడా ఎన్నోసార్లు అలా కాదు సార్, పిల్లలు బాధపడుతున్నారు, పిల్లల్ని అలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కూడా మేము హాస్టల్ పర్పస్గా అధికారుల దగ్గర కూడా లెటర్లు పెట్టి ఆయన మీద మేము ఎన్నో విధాలుగా మేము చేసామండి. మాకు అయినప్పటికీ కూడా మాకు మరి ఎటువంటి ఇది కలగలేదు కాబట్టి మేము ఇప్పుడు మొత్తం టీచర్స్ దగ్గర నుంచి మేము అందరం కూడా ముందుకు వచ్చామండి. అలాగే నిన్న టీచర్లని అనవసరమైన మాటలతోనండి, వాళ్ళ తల్లిల దగ్గర నుంచి పాపం అందరినీ, మమ్మల్ని కూడానండి, వాళ్ళనే కాదు మమ్మల్ని కూడా అందరినీ కూడా దూషణకరంగా మాట్లాడుతూ మరి ఈ రకంగా మమ్మల్ని బాధ పెడతా ఉంటే ఏ రకంగా మేము ఇక్కడ ఉద్యోగాలు చేయాలో మాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండేంతకాలం కూడా మేము ఉద్యోగాలు చేయం. మేమే కాదండి, పిల్లలు కూడా ఇక్కడ ఉండడం కూడా ఆయనకి ఇష్టం లేదండి. పిల్లలు వెళ్ళిపోతే స్కూల్ మూసేస్తారు. ఆయన ముందు ఎజెండా అదేనండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే పిల్లలు వెళ్ళిపోతే స్కూల్ మూసేస్తారు. అదే కాకుండా మేము ఏదైనా ఆయన్ని ఇది కాదండి ఇది తప్పు అని చెప్పేసినట్లయితే ఆయన ఏమంటారండి, మీకు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా చేస్తాను నేను చెప్పినట్లు వినకపోతే. ఈ రకమైన మమ్మల్ని భయాందోళనకు కూడా గురి చేశారండి మధ్యకాలంలో. ఇంకా అందుకుని మేము ఏం చేస్తాము, ఇంకా మేము పడలేకండి ఆయనతో ఈ బాధలన్నీ పడలేక ఇలా మీడియా ముందుకు వచ్చి మేము చెప్పాల్సి వచ్చిందండి. చెప్పండి, ఇదే అంశం మీద పై అధికారులకి మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా? ఈరోజు మేము వస్తే అండి, నేను ఇక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మా దేవస్థానం వారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి వారికి మెయిల్ పెట్టడం జరిగిందండి. గత కొన్ని సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. సైకలాజికల్గా మమ్మల్ని చాలా హెరాస్ చేస్తున్నారు. ఉదయం చదివించి మధ్యాహ్నం ఎగ్జామ్ కొరకు ఉదయం చదివించినా తప్పే, పిల్లల్ని చదివించకూడదు. ఏదైనా ఈయన మరీ ఇబ్బంది పెడుతున్నారు అని పై వాళ్ళకి మేము కంప్లైంట్ చేస్తే మీ అందరి పేర్లు నేను ఉరేసుకుని చచ్చిపోతానని చెప్పి బెదిరింపులు కూడా జరుగుతున్నాయండి. 20,000 ఇచ్చి టీచర్లను గుద్దించేస్తాను, 5 కోట్లు పెట్టి క్లర్క్ను ఏదైనా చేసేయచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. రేపు పొద్దుట మాకు ప్రాణరక్షణ కూడా లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. రేపు పొద్దుట మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఇంటికి వెళ్తాం లేదో కూడా తెలియదండి. ఎందుకంటే మా రేటు 20,000తో మమ్మల్ని గుద్దించి చంపేస్తానని ఆయన పబ్లిక్గా చెప్తున్నారు. మా గురించి బయట చాలా తప్పుగా మేము
విన్న మగవాళ్ళు మాట్లాడలేరు, మేము తర్వాత ఆ బాధ మేము చెప్పుకోలేమండి, అలా ఉంది. దీంతో మేము చాలా మానసికంగా కృంగిపోయి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన నేను నిలదీయడం జరిగిందండి. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేశాము. ఆయన మీద తగు చర్యలు తీసుకుంటారని మేము మనవి చేసుకుంటున్నామండి. అమ్మ, ఇక్కడ సుమారుగా ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? ఇక్కడ అధ్యాపకులు ఎంతమంది ఉన్నారు? 80 మంది పైన విద్యార్థులు ఉన్నారండి. టీచర్లు కూడా ఒక 12 మంది ఉన్నామండి. పర్మనెంట్ ఎంప్లాయీస్, గెస్టు, కాంట్రాక్ట్ టీచర్లు, ఇంకా ఉపాధ్యాయేతర సిబ్బంది, హాస్టల్ సిబ్బంది కూడా ఉన్నామండి. ఎవరికి కూడా మర్యాద ఇవ్వటం కానీ ఏమీ ఉండదండి. ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడతారు, తర్వాతి క్షణంలో మరోలా మాట్లాడతారండి. మా పని ఒత్తిడి ఎంతైనా భరిస్తాం, కానీ మమ్మల్ని కాని మాటలంటే మాత్రం మేము భరించలేము. స్కూల్ మూసేయాలి అన్న ఒక్క ఎజెండాతో, అదే ఒక్క అభిప్రాయంతో బయట అంతా ప్రచారం చేస్తున్నారు. దీన్ని నిన్న మేము వ్యతిరేకించడం జరిగింది. ఫస్ట్ నేను ఏది చేయలేదు అన్నారు, కానీ తర్వాత తప్పు ఒప్పుకుని నేను రాను అంటున్నారు. కానీ సంస్థ ద్వారా మేము ఆయన మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అమ్మ, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉండే పరిస్థితి ఉందండి. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఏమన్నా ఫిర్యాదు చేశారా మీరు? మేము తిరుపతి దేవస్థానం వారికి ముందు తెలియజేసిన తర్వాత ఈ లోకల్గా ఉన్న వాళ్ళకి తర్వాత తెలియజేస్తామండి. ముందు మా సంస్థ దృష్టికి మాత్రం తీసుకెళ్ళాం. బయట కూడా ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేస్తామండి. ఇక్కడ ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా ఈ విషయం పెట్టారండి? వెళ్తామండి. నిన్నే కదా జరిగింది. మేము అందరం కూడా దానికోసం లెటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. తర్వాత ముందు మా సంస్థ తర్వాతనే మేము ఇక్కడ అందరికీ కూడా కలిసి మా బాధ వ్యక్తం చేసుకోవడానికి మొత్తం అందరం కూడా వెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంలోనే ఉన్నామండి. ఏదైతే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు పద్మనాభరాజు గారు ఇక్కడ అరాచకాలు మామూలు అంతా ఇంత లేవని, ఇక్కడ మమ్మల్తో పాటు మా తల్లిదండ్రులను కూడా ఈ విధమైన పదజాలతో దూషిస్తున్నారని, ఇక్కడ పిల్లలకి కడుపు నిండా అన్నం పెడితే మన మాట వినరు అని కూడా చెప్తున్నారని ఇక్కడ మనతో పాటు అంటున్నారు. ఇక్కడ అదేవిధంగా తనపైన తగు చర్యలు తీసుకునే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం వారే కానీ, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారే కానీ, ఇక్కడ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుని తన మీద సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ మనతో పాటు అధ్యాపకురాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, భీమవరం.